ఒకప్పుడు అమ్మా ఈరోజు మా స్కూల్లో ఏం జరిగిందో తెలుసా నీకు అని గంటల తరబడి మాట్లాడే మీ పిల్లలు ఈరోజు ఏం లేదు అని రెండు మాటలతోటి డిస్కషన్ క్లోజ్ చేస్తున్నారా? అవునండి, ఇది అందరి ఇళ్లలోనూ ఉండేది. పేరెంట్స్గా మనం చాలా బాధపడతాం. ఇంత ప్రేమిస్తున్నాం కదా, ఇంత కష్టపడుతున్నాం కదా, అయినా వీళ్ళు మాతో మాట్లాడడానికి ఎందుకు ఇష్టపడడం లేదు అని ఆలోచిస్తాం. కానీ ఈరోజు నేను మీకు ఒక చేదు నిజం చెప్పబోతున్నాను. అదేంటంటే పిల్లలు మిమ్మల్ని ప్రేమించడం ఏ మాత్రం మానేయలేదండి. మీరు కరెక్ట్గానే ఉన్నారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవడం లేదని చెప్పి భావించడం మొదలుపెట్టారు. ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది, మేడం నా కూతురు ముందు అన్ని విషయాలు నాతో చెప్పేది. ఇప్పుడు తన రూమ్లోనే ఉంటుంది, ఫోన్లో ఫ్రెండ్స్ తోటి గంటల తరబడి మాట్లాడుతుంది అని చెప్పింది. కానీ నాతో ఏ మాత్రం మాట్లాడట్లేదు అని ఏడ్చారు. నేను ఒకే ఒక ప్రశ్న అడిగాను, చివరిసారిగా మీ కూతురు ఏదైనా సమస్య చెప్తే మీరు ఏం చేశారు అని. ఆమె వెంటనే చెప్పింది, సలహా ఇచ్చాను అని. నాకు వెంటనే నవ్వు వచ్చిందండి. ఆమెకు కావాల్సింది సలహా కాదు, ముందు వినే మనిషి కావాలి. అవునండి, పిల్లలు మన మాటలు గుర్తుపెట్టుకోకపోవచ్చు, కానీ మన రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని జీవితాంతం కూడా గుర్తుంచుకుంటారు. అయితే ఇందులో మెయిన్ పాయింట్ ఫస్ట్ వన్, జడ్జిమెంట్. పిల్లలు తమ సమస్య చెప్పగానే అది నీ తప్పే, నువ్వే చేసుంటావు అని మొదలెడితే వాళ్ళు రెండోసారి ఏమీ చెప్పడానికి ఇష్టపడరు. అవునండి, ఒక కొడుకు అమ్మ ఈసారి పరీక్షల్లో నాకు మార్కులు తక్కువ వచ్చాయి అని అనగానే తల్లి ఫోన్ పట్టుకొని 24 గంటలు కూర్చుంటే అదే జరుగుతుంది కదా అని అంది. అంతే, వెంటనే డిస్కషన్ అక్కడ క్లోజ్ అయిపోయింది. అక్కడ కొడుకు కోరుకున్నది ఏమైంది నాన్న అని అడిగి అమ్మని. అంతే, సమస్య చెప్పిన పిల్లవాడికి జడ్జిమెంట్ కాదండి, ఒక తోడు కావాలి. నెక్స్ట్, ఒక అబ్బాయి ఇంట్లో ఒక గ్లాస్ పగలగొట్టాడు. భయపడి అమ్మ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే గ్లాస్ పగిలిందని కాదు, అమ్మ కోపాన్ని తట్టుకోలేక. అవును, పిల్లలు తప్పులకు కాదండి, మన రెస్పాన్స్ చూసి భయపడతారు. ఇక పేరెంట్స్ చేసే రెండో తప్పు ఏంటో తెలుసా? కంపారిజన్. పక్కింటి అబ్బాయిని చూడు, ఎంత బాగా చదువుకుంటాడు, ఎంత యాక్టివ్గా ఉంటాడు, అందరితోటి ఎంత కలిసిపోతాడు అని కంపేర్ చేస్తూనే ఉంటారు. ఇది పిల్లల ఆత్మవిశ్వాసాన్ని నెమ్మదిగా చంపేస్తుంది. ఎందుకంటే ప్రతి పిల్లవాడు కూడా యూనిక్. మామిడి చెట్టుని కొబ్బరి చెట్టుతో పోల్చలేం కదా. పోలికలు పిల్లల్ని గొప్పవాళ్ళని ఏ మాత్రం చేయవు, కానీ వాళ్ళ మనసును మాత్రం గాయపరుస్తాయి. ఇది గుర్తుంచుకోండి. ఒక అమ్మాయి కాలేజీలో ఇబ్బంది ఎదుర్కొందండి. ఇంటికి వచ్చి చెప్పాలనుకుంది, కానీ ఆవిడకి వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే గతసారి చెప్పినప్పుడు నువ్వే తప్పు చేసుంటావు అని అమ్మ అంది కదా. ఈ రోజు నుంచి ఆమె తన బాధల్ని ఇంట్లో చెప్పడం మానేశారు, బయట వాళ్ళతో పంచుకోవడం మొదలుపెట్టారు. మీ పిల్లలు మీతో మాట్లాడకపోతే అది మీ మీద ప్రేమ తగ్గిందని ఏ మాత్రం కాదు, వాళ్ళు సేఫ్ ప్లేస్గా ఫీల్ అవ్వడం మానేశారు అని. ఇక థర్డ్ పాయింట్, ఎమోషనల్ సేఫ్టీ. ప్రతి ఇంట్లో ఉండాల్సిన గొప్ప గిఫ్ట్ అండి ఇది. పిల్లలు ఇలా అనుకోవాలి, నేను తప్పు చేసినా మా అమ్మ నాన్న నన్ను ఏ మాత్రం వదిలిపెట్టరు అని. పిల్లలకు పర్ఫెక్ట్ పేరెంట్ అవసరం ఏ మాత్రం లేదు, వాళ్ళకి ఒక సేఫ్ పేరెంట్స్ మాత్రమే కావాలి. పాయింట్ 4, లిజనింగ్. వినడం నేర్చుకోవాలి. అది జవాబు చెప్పడానికి ఎదురు చూడడానికి కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కోసం. కొన్నిసార్లు పిల్లలు సలహాని ఏ మాత్రం అడగరు, కేవలం నేనున్నాను అనే మాట కోసం ఎదురు చూస్తాను. తర్వాత అపాలజీ. ఒక తండ్రి కోపంలో కొడుకుపై అరిచాడు. రాత్రి వెళ్ళి, సారీ నాన్న, ఈ మధ్య నాకు బాగా కోపం ఎక్కువ అవుతుంది కదూ అని అన్నాడు. వెంటనే ఆ రోజు తర్వాత కొడుకు మళ్ళీ తన ఓపెన్ అప్ అవ్వడం మొదలుపెట్టాడు. తప్పు ఒప్పుకునే పేరెంట్ పిల్లల గౌరవాన్ని ఏ మాత్రం కోల్పోడండి, మరింత గెలుచుకుంటాడు. కానీ దాన్ని మనం గమనించమంతే. ఈరోజు వీడియో ముగించే ముందు మీ అందరికీ నేను ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను. ఈరోజు మీ పిల్లల దగ్గరకు వెళ్ళండి, వాళ్ళని అడిగి చూడండి,
నిన్ను మార్చాలని కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి చూడండి. మీరు సర్ప్రైజ్ అయ్యేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది పిల్లలు తిరుగుబాటు చేయడం లేదండి, వాళ్ళని అర్థం చేసుకోమని కోరుకుంటున్నారు అంతే. ఈ వీడియో ప్రతి పేరెంట్ చూడాల్సిన వీడియో అనిపిస్తే పేరెంట్కి షేర్ చేయండి. ఇట్లు మీ అర్చన నవ్వుకోటి, ఉమెన్ మైండ్ సెట్ కోచ్ అండ్ టీన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.